అందరికీ నమస్కారం అండి. నా పేరు కోపల్లి జైకర్, మాది విసన్నపేట. మొన్న రాత్రి ప్రైమ్ 9 ఛానల్లో పిల్లి కోన రవికుమార్ చాలా విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. కరోనా సమయంలో కూడా ఏదో ఒక రాజకీయ వ్యాఖ్యలు కరోనా అంటూ కరువును పడిన వాళ్ళలాగా ఎంత మేరకు రాజకీయం గురించి మాత్రమే మాట్లాడడం, అది ఎంతవరకు సబబో ఆయనే తెలుసుకోవాలి. మా డాక్టర్ గారు శ్రీధర్ గారు దాని గురించి పక్కకు ఎందుకులే అని ఆ విషయాన్ని పక్కకు నెట్టినా కానీ దాన్నే కావాలని పదే చర్చించడం, దానికి సాయి గారు కూడా, జర్నలిస్ట్ సాయి గారు కూడా, ఆయన కూడా ఏదో కోన రవికుమార్కి వత్తాసు పలికినట్లుగా అనిపించడం కాస్త బాధ అనిపించింది. ఏమండి రవికుమార్ గారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎందుకు మొయ్యలేదు? దానికి సాయి గారు కూడా ఒత్తాసు పలుకుతూ ఎందుకు మొయ్యలేదు? అయితే ఏమైందండి, మీ చేతిలో ఉంది కదా అన్నట్టుగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎందుకు మొయ్యలేదు అనే దాని గురించి చర్చిద్దాంలే కానీ, అసలు ఆ సందర్భంలో మాట్లాడుతూ అసందర్భంగా మాట్లాడినటువంటి కోన రవికుమార్ని సాయి గారు కూడా ఖండించకపోవడం అనేది కాస్త బాధ అనిపించింది. ఏమండి, హుదుహూదు వచ్చినప్పుడు ఏదో ఊదుబత్తీలు వేసుకొని అంటే ఆ హుదుహూదును కూడా ఊదరగొట్టేసినట్టుగా మీ బాకా పత్రికలు, బాకా ఛానళ్ళు అన్నీ ఊదరగొట్టాయి కదా. తిత్రి వచ్చినప్పుడు వాటికి తిత్తి తీసేశాడు, అగరబత్తీలు వదిలేసి అగరబత్తీలు వేసాటన్నింటినీ శాసించి బయటికి పంపించేశాడు, పూజించి బయటికి పంపించేశాడు, పక్కకు నెట్టేశాడు. ఇంత సమర్థుడైనటువంటి బాబు గారు అని చెప్తాడే. ఇంకా అతను ఎవరో ఉన్నాడు, అజయ్ సజ్జానో ఏదో, ఆయన ఇంటి పేరులో ఒక్క అక్షరం మారిస్తే మహాభయంకరంగా ఉంటుంది ఆయన పేరు, అజయ్ జా. కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిదయ్యా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం చాలదంటూ చేసినటువంటి నీ వ్యాఖ్యలకి తర్వాత సమాధానం చెప్తాలే కానీ ముందు ఈ పిల్లి కోన రవికుమార్ గారికి సమాధానం చెప్పని. హుదుహూదు ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ ఏరియా, ఒక్క విశాఖపట్నానికి మాత్రమే సంబంధించినటువంటిది. అందున ఇట్స్ అ న్యాచురల్ కెలామిటీ. అదొక తుఫాను. ఆ తుఫాన్ సందర్భంలో అక్కడికి ఈయన వెళ్ళి చేసింది ఏంటి అనేది జనాలందరికీ తెలుసు. ప్రచారం చేసుకొని పెద్ద వాల్ పోస్టర్లు వేసేసుకొని హుదుహూదును జయించేశానని చెప్పడం, ఇటువంటి రాజకీయపరమైనటువంటి ఏ లబ్ధి కోరుకోకుండా ఆయన ఏ పని చేశాడనంటే మాత్రం అది నమ్మేటటువంటి స్థితిలో ఏ ఆంధ్రుడు లేడు స్వామి. అయ్యా బాబు కోన రవికుమార్, ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపితమైనటువంటి ఇది ఒక పాండమిక్. దీనికి దానికి తేడా తెలియకుండా మా బాబు ఉంటే హుదుహూదు ఎంత మేరీ, ఎంత రెస్ట్రిక్టెడ్ ఏరియా, లిమిటెడ్ ఏరియా, ఎంతయా ఒక విశాఖపట్నానికి సంబంధించింది మాత్రమే. తిత్లీ ఎంతవరకు సంబంధించిందయ్యా? కేవలం శ్రీకాకుళానికి సంబంధించినటువంటిది. వీటిని ఏదో పెద్ద ఘనంగా చేశాడని అంటారు. నువ్వు ఒకసారి ఆలోచించుకో మిస్టర్ కోన రవికుమార్. ఇట్స్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. భారతదేశంలో ఉన్న కేసుల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత? అందులో రికార్డ్ అయినటువంటి పాజిటివ్ కేసులు ఎన్ని? కరోనా మీద ఎంత ఖచ్చితమైనటువంటి నివేదికలుంటే, ఎంత ఖచ్చితమైనటువంటి లెక్కలుంటే ఆయనంత క్విక్గా రెస్పాండ్ అయ్యారనేది ఒకసారి తెలుసుకో. లెక్కలుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతటి నిర్ణయాలు తీసుకున్నారనేది నీకు తెలియకపోతే వెళ్ళి తెలుసుకో బాబు. అంతేగాని పిచ్చి వ్యాఖ్యలు మాత్రం చేయబాకు. కరోనాకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని మానిటర్ చేయడానికి 2,50,000 మందికి పైగా వాలంటీర్లను వినియోగించారు. నీకు ఆ సంగతి తెలుసో తెలీదు. 1,30,000 మందిని కొత్తగా గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇచ్చారు. 4 లక్షల మంది ఉద్యోగుల్ని ప్రతి వీధికి పంపి వీధిన ఉన్నటువంటి ప్రతి అనుమానితుణ్ణి, ప్రతి బాధితుణ్ణి, ప్రతి కరోనా పేషెంట్ని, ప్రతి ఒక్కడిని గుర్తించి గమనించి వాళ్ళని తీసుకెళ్లి ఐసోలేషన్ సెంటర్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు స్వామి. అక్కడి దాకెందుకు, మా విసన్నపేటలోనే నాకు స్వయాన మా అమ్మ అవుతుంది. ఆమె అమెరికా నుంచి వస్తుందని తెలిస్తే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆవిడ దిగినప్పుడే ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుళ్ళు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఇద్దరు వాలంటీర్లు వాళ్ళ ఇంటి ముందు హడావిడి చేస్తుంటే, ఏంటయ్యా ఇక్కడ హడావిడి చేస్తున్నారని అడిగితే అప్పుడు చెప్పారు వాళ్ళు, ఈవిడ గారు ఎవరు అమెరికా నుంచి వస్తున్నారట అని. అంత క్విక్గా రెస్పాండ్ అయ్యి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. నువ్వేంటో మాట్లాడుతున్నావు. ఇక ఆయన ఎవడో మాట్లాడతాడు, అజయ్ సజ్జానా బొజ్జానా, ఆయన ఎవరో మాట్లాడతాడు. ఇంకో మాట అంటే ఏడిచ్చేస్తాడులే కానీ అనను నేను. ఆయన ఏదో పెద్ద ఇట్టి అనుకుంటా, నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి, నువ్వు వెళ్ళి నీ అనుభవం చాలదు, నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడుకు ఒక 30 రోజులు అడుగు. ఏ అవినీతి పరుణ్ణి అడగాల? ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిని
అధఃపాతాళానికి తొక్కేసినటువంటి ఆ దరిద్రుడిని వెళ్ళి సలహా అడగాల? ఆ దరిద్రుడే కానీ ఎక్కడుంటే కరోనాపై కత్తి యుద్ధం, కరోనాపై కరాటే అనుకుంటూ పోజులు ఇచ్చి ఫోటోలు పెట్టి ఈ పాటికి కోట్లు బొక్కేయటం కూడా జరిగేది. నువ్వేం మాకేం సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు మిస్టర్ అజయ్. కాస్త మర్యాదగా మాట్లాడితే మంచిది. మీకు ఇప్పటికైనా సరే, కోన రవికుమార్కైనా సరే, ఆ అజయ్ సజ్జాకైనా సరే, మీరు మీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని అంటే అసలు అదేం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ కూడా మా వాళ్ళు చాలామంది చాలా మర్యాదగా మాట్లాడుతుంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచన పద ప్రయోగం చేస్తే మాత్రం బాగోదు. అటువంటి పిచ్చి ప్రలాపనలు మానుకోమని మీ అందరికీ సలహా ఇస్తూ, కోన రవికుమార్ ఇందాక విశాఖపట్నం గురించి మాట్లాడడం మధ్యలో ఆగిపోయింది కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను, అది RINL వాళ్ళ చేతిలో ఉంటుంది, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే వాళ్ళ చేతిలో ఉంటుంది. అక్కడ 36,000 మంది ఉన్నారు. నీకు చిన్న స్ట్రైట్ ప్రశ్న, ఒకటి చిన్న ప్రశ్న వేస్తాను చెప్పు. ఈ కరోనా రాగానే మీ నారా బ్రాహ్మణి గారు వచ్చేసి ఒక పెద్ద వీడియో రిలీజ్ చేసి, సబ్బు నీళ్ల కింద నుంచి పంపిస్తున్నాం, మా ఉద్యోగులు చాలా శానిటైజ్డ్ కండిషన్స్లో వెళ్ళి పనిచేస్తున్నారు, కాబట్టి హెరిటేజ్ పాల్గొనుక్కోమని క్రైసిస్లో ఆపర్చునిటీ ఎత్తుక్కున్నట్టుగా, శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా మీ కంపెనీ ప్రొడక్ట్స్ని బహిరంగ మార్కెట్లో ఎలా అమ్ముకోవాలి, ఎలా లాభం చేసుకోవాలి, అర్ధ లీటర్ ప్యాకెట్ మీద 2 రూపాయలు పెంచుకున్నటువంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తానంటే ఒప్పుకోం. అటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక హెరిటేజ్ అనేటటువంటి ఒక ప్రైవేట్ సంస్థే డిస్ఇన్ఫెక్టేషన్ చేసేసి వాళ్ళందరినీ డిస్ఇన్ఫెక్టేట్ చేసి పంపిస్తున్నప్పుడు, శానిటైజేషన్ మెథడ్స్ని పాటించి అక్కడ వీళ్ళందరినీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్ చేసేసి పని చేపిస్తున్నప్పుడు, విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, ఇంకో సంగతి తెలుసా, అది ఇట్ ఈస్ మోర్ దాన్ అసలు అదొక ఐసోలేటెడ్ ఏరియా. అది ఎంత బాగుంటుందో ఒకసారి నీకు నేను చెప్పవసరం లేదు, ఎందుకంటే ఆ ప్రాంతానికి దగ్గర వాడివే కాబట్టి. నేను అక్కడ చదువుకున్న వాడిగా చెప్తున్నా, ఆ స్టీల్ సిటీలో తిరిగిన వాడిగా చెప్తున్నా, ఆ ఉక్కు నగరం యొక్క ఆనందాన్ని, ఆ ఉక్కు నగరం యొక్క అందాలని ఆస్వాదించిన వాడిగా చెప్తున్నా. సుమారు 33,000 ఎకరాలు అనుకుంటాను. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. ప్రతి వాళ్ళు ఎంత చక్కగా ఎవరికెవరికి ఎక్కడికాళ్ళకి క్వార్టర్లు, వాళ్ళందరినీ ఆ ప్రతి క్వార్టర్లోనే క్వారంటైన్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది. బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇంకోటి, దానికి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో కన్సల్టేషన్స్ చేసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అప్రూవల్ ఇవ్వాల్సినటువంటిది. అది నవరత్న కంపెనీస్లో ఒకటి. ఆ విషయాలన్నీ జనాలకు తెలియదు అనుకొని నువ్వు విశాఖపట్నం ఎందుకు ముయ్యలేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముయ్యలేదు, ఇటువంటి పిచ్చి ప్రలాపనలు కాస్త మానుకొని పసగలిగిన ఏదైనా వ్యాఖ్యలు ఏమన్నా ఉన్నా, విమర్శలున్నా చేయండి. అందున అన్నింటికన్నా ముఖ్యంగా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేయడానికి ముందుకు రండి తప్ప ప్రభుత్వం మీద రాళ్ళు ఇసిరేటటువంటి పనికి పూనుకోవద్దని మరొక మారు మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ నమస్తే. మేము డీశానిటైజ్ చేసేస్తున్నాం,